హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం అయితే నేను ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ తీసుకున్నాను. వాల్నట్స్, బాదం పప్పు, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, సో ఇలా బెల్లము, నువ్వులు, జీడిపప్పులు, బాదం పప్పులు, పల్లీలు అన్నీ కూడా తీసుకున్నానండి. క్వాంటిటీ కొంచెం ఎక్కువ తక్కువైనా ఏం పర్వాలేదు. సో అన్నీ కూడా తీసుకొని నేను పల్లీలు అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. నువ్వులను కూడా తీసుకున్నానండి. సో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి లైట్గా వేయించుకుంటున్నానండి. అన్నీ కలిపి కాకుండా సపరేట్గా వేయించుకుంటున్నాను. వాల్నట్స్ని కూడా కొన్ని తీసుకొని అన్నీ కూడా వేయించి ఇలా చల్లారబెట్టుకున్నానండి. ఒక గిన్నెలో పల్లీలను కూడా వేయించేసుకున్నాను. వీటిని కూడా చల్లారనివ్వాలి. సో ఇలాగా పొట్లేం తీయాల్సిన అవసరం ఏమి ఉండదండి. తర్వాత మనము తీసుకున్న క్వాంటిటీకి సరిపడా బెల్లం కూడా తీసుకోవాలి. సో ఇవైతే నేను చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నానండి. చూడండి ఇలాగా అన్నీ కూడా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలోకైతే వేసుకున్నాను. మొత్తం కూడా ఒక 2 వాయిలు అయితే అయిందనమాట. సో 2 సార్లు మిక్సీ పట్టేసి ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందాక తీసుకున్న బెల్లాన్ని పాకం పట్టేసి ఇందాక మనం పౌడర్ తీసుకున్నాం కదండి, ఇందులోకి వేసేసి కొంచెం నెయ్యి కూడా వేసేసి బాగా కలిపేసి ఉంటలు చేసి చల్లారనిస్తే మనము 6 నెలల పిల్లల దగ్గర నుంచి పండు ముసలాళ్ళ వరకు ఈజీగా తినగలిగే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు రెడీ అవుతాయండి. ఇదండి వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.